తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు నిరుద్యోగపరమైనటువంటి అంశాల్లో అనుకూలతలు పొందుతూ ఉంటారు. వివిధ రూపాల్లో పరిచయాలు కూడా కలుగుతూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి శుభ కార్యక్రమాలతో, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఈరోజు సందడిగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆధ్యాత్మికపరమైనటువంటి అనుభూతులను పొందుతూ ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి మంగళాశాసనం స్తోత్రమును పారాయణం చేయండి. వృషభ రాశి వాళ్లకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో అనుకూలతలు సాధించుకోగలుగుతారు. అయితే అనవసరమైనటువంటి ఖర్చులను పెరగకుండా జాగ్రత్తగా తగ్గించుకోవాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పాండురంగ స్వామివారు. మీరు చేయవలసిన పూజ విఠల స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. మిథున రాశి వారు ఈరోజు ప్రయాణాలను జాగ్రత్తగా పూర్తి చేస్తుండాలి. స్నేహ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివిధ రూపాల్లో ఆధ్యాత్మికపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆహ్వానాలు అందుతూ ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో సానుకూలమైనటువంటి మార్పులు కలుగుతుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు. మీరు చేయవలసిన పూజ జగన్నాథాష్టకమును పారాయణం చేయటం మంచిది. కర్కాటక రాశి వాళ్లకు ఆర్థిక విషయాలు అనుకూలిస్తూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి నిత్యావసర ఖర్చులు కూడా కొన్ని పెరుగుతూ ఉంటాయి. అలాగే ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో పెద్దవారి యొక్క సహకారాన్ని తీసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. అలాగే వ్యాపార కార్యక్రమాల్లో ఆటుపోట్లను కూడా ఎదుర్కోవలసిన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. సింహరాశి వారు ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే స్నేహితుల నుండి కొన్ని రకాల ఆహ్వానాలు అందుతూ ఉంటాయి. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. విమర్శలకు వెళ్లకుండా అందరినీ కలుపుకునే వెళ్ళేటటువంటి పరిస్థితి, ప్రయత్నాలు మీరు చేస్తూ ఉండాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారిని గులాబీ పుష్పములతో పూజించాలి. కన్యారాశి వాళ్లకు ఈరోజు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఒత్తిడి లేదా శ్రమ పెరుగుతూ ఉంటుంది. ఆదాయ మార్గాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. ఇతరుల విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోకూడదు. కుటుంబపరమైనటువంటి శుభ కార్యక్రమాలు కొంత ఆనందాన్ని కలగచేస్తూ ఉంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి. తులారాశి వాళ్లకు వృత్తి వ్యాపారాల్లో అనుకూలతలు ఏర్పడుతూ ఉంటాయి. ఇతరులతో మీకున్నటువంటి సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధిని పొందటంలో పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఆహార విహారాదుల్లో ఒత్తిడి ఏర్పడుతుంది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సూర్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ ఆదిత్య హృదయమును పారాయణం చేయటం మంచిది. వృశ్చిక రాశి వాళ్లకు వ్యాపారాల్లో అనుకూలతలు ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో గుర్తింపును సాధించుకోగలుగుతారు. వివిధ రూపాల్లో శుభవార్తలు కూడా అందుతూ ఉంటాయి. అలాగే ఈరోజు సాంకేతికపరమైనటువంటి అంశాల్లో కొన్ని రకాల మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కాలభైరవ స్వామివారు. మీరు చేయవలసిన పూజ కాలభైరవ అష్టకమును పారాయణం చేయటం మంచిది. ధనుసు రాశి వాళ్లకు శుభ కార్యక్రమాల్లో అనుకూలతలు ఉంటాయి. కుటుంబ వ్యవహారాలు ఫలించగలుగుతూ ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఉన్నత స్థితికి చేరుకుంటూ ఉంటారు. వివిధ రూపాల్లో ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ వెంకటేశ్వర స్వామివారిని తులసీ దళములతో పూజించాలి.
మకర రాశి వారు ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఒత్తిడిని కొంత ఎదుర్కొనవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. రావలసిన బాకీలు కొన్ని ఆలస్యమవుతూ ఉంటాయి. పని భారాలు పెరుగుతూ ఉంటాయి. వ్యాపారంలో జాగ్రత్తగా కష్టపడుతూ ఇబ్బందులను అధిగమించేటటువంటి ప్రయత్నాలు చేస్తుండాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వల్లభ గణపతి స్వామి వారు. మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. కుంభరాశి వాళ్లకు మంచి మంచి అనుకూలతలు ఏర్పడుతూ ఉంటాయి. కష్టపడతారు, ఆదాయ మార్గాలను పెంచుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను కొంత విముక్తి కూడా లభిస్తూ ఉంటుంది. వ్యాపార కార్యక్రమాల్లో జాగ్రత్తగా పనులు పూర్తి చేస్తుండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ రామనామాన్ని ఈరోజు అధిక సంఖ్యలో జపం చేసుకుంటూ ఉండటం మంచిది. మీనరాశి వాళ్లకు ఈరోజు అనుకూలతగా ఉంటుంది. అనారోగ్య భావనలు తగ్గిపోతాయి. అలాగే కుటుంబపరమైనటువంటి దీర్ఘకాలికమైనటువంటి కొన్ని రకాల పెండింగ్ లో ఉన్నటువంటి పనులను కూడా పూర్తి చేస్తూ ఉంటారు. కుటుంబపరమైనటువంటి అనుకూలతలు, ఆప్యాయతలు, అనుబంధాలు సంతోషాన్ని కలగచేస్తుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసీ దళములతో పూజించి పానకమును నివేదన చేయండి.